నమస్తే ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం। ఈ నెల 6న కదిరి అమృత ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భాజపా సమావేశానికి నంబుల పూలకుంట మండల బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి రావాలని భాజపా నాయకుడు వెంకటేష్ పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా నంబుల పూలకుంట మండల కేంద్రంలోని భాజపా పార్టీ కార్యాలయంలో జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు బాబ్జాన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు। ఈ సమావేశానికి మండల బీజేపీ నాయకులు హాజరయ్యారు। వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కదిరి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవాలని పేర్కొన్నారు। 10 సంవత్సరాల్లో ప్రధాని ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలకు వరమన్నారు। దీంతో పాటు పలు కీలక సమస్యలపైన చర్చించారు। ఈ కార్యక్రమంలో నాయకులు ఉత్తమ్ రెడ్డి, కచ్చెట్టి రామ్మోహన్, చంద్రమోహన్ రెడ్డి వీరితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది। మొట్టమొదట ఆయన ధర్మవరం ఇచ్చేస్తున్నటువంటి సందర్భంగా సత్యకుమార్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఆయన గెలుపు కోసం ధర్మవరం గట్టిగా కార్యకర్తలు నాయకులందరూ కూడా పనిచేయాలి। అందుకోసం ఎన్పికుంట మండల బీజేపీ కార్యకర్తల నాయకులందరితో కూడా చర్చించడానికి రావడం జరిగింది। మరో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏప్రిల్ 6వ తారీఖున అమృత ఫంక్షన్ హాల్ నందు ఉదయం 11 గంటలకు కదిరి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది। అదే రోజు భారతీయ జనతా పార్టీ సంస్థాగతమైనటువంటి వార్షికోత్సవం ఉంది। ఈ రెండింటినీ కలిపి మరి భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ ఏం చేయాలనేటువంటి సమాలోచనలు కార్యకర్తలు నాయకులందరితో కూడా చర్చించడం కోసం విస్తృత స్థాయిలో మీటింగ్ ఏప్రిల్ 6వ తారీఖున అమృత ఫంక్షన్ హాల్లో జరిగేటువంటి ఒక కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్పికుంట మండలం నుండి కూడా కార్యకర్తల్ని తరలించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితో కూడా చర్చించడం జరుగుతున్నది। ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి 10 సంవత్సరాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ మరొక్కసారి మూడోసారి దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి అంశం ప్రతి ఒక్కరికి తెలుసు। ఎక్కడ ఎవరికి సందేహం లేదు। ప్రతిపక్షాలు కూడా అనేక సర్వే సంస్థలు కూడా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం। గతంలో 2019లో వచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీతో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతా ఉన్నారు। ఆ విధంగా దేశ ప్రజలందరూ కూడా ఆయన మీద ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కూడా చూపిస్తున్నారనేటువంటి విషయాన్ని మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం। ప్రజల యొక్క ఆదరణ కూడా మనకు కనిపిస్తూ ఉంది। వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఇచ్చినటువంటి అన్ని స్థానాల్లో కూడా గెలవడానికి అలాగే ఎన్డీఏ సంబంధించినటువంటి పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఏం చేయాలనేటువంటి విషయాలు కూడా 6వ తారీఖున చర్చించడం జరుగుతుంది। కాబట్టి పెద్ద ఎత్తున ఈ మండలం నుండి పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం।